ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, శుభ సాయంత్రము. నేనైతే ఇగో చింత చిగురు అయితే తెంపుతున్నాను. ఇప్పుడైతే నేను ఈ మిద్దె పైకి వచ్చిన. నేను చాలా బాగుంది, వాతావరణం కూడా కూల్గా ఉంది. వర్షం అయితే పడ్డది కదా. ఇప్పుడైతే నేను పప్పులోకి చింత చిగురు అయితే నేను తెంపుతున్నాను. ఇంకా చూడండి, ఇగో మంచిగా ఎగురైతే వచ్చింది చింత చిగురు. ఇది చింత చెట్టులోకి చాలా బాగుంది, కింది నుంచి ఇక్కడ నుంచి. లేత లేత ఇగురు తెంపితే పప్పు వండితే చాలా బాగుంటుంది. చింత చిగురు మామిడికాయ పప్పు వండాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పూత కూడా వస్తుంది చింత చిగురు. వెనకటైతే మనం ఈ మధ్యకాలంలో అయితే ఊర్లలో పోవడం లేదు కదా. ఊర్లలో అయితే చెట్ల కింద చాలా చింత చెట్లు చాలా ఉంటాయి. అడవిలో అయితే మన పొలాలలో గట్లెంబటి చెట్లు అయితే చాలా బాగుంటాయి కదా పొలాలలో. అక్కడ తెంపుకొచ్చుకునే వాళ్ళము. నేను ఇంతకుముందు చింత చిగురు వీడియో కూడా పెట్టినాను. చింత చిగురు మామిడికాయ కూర వండిన నేను ఆ వీడియో కూడా పెట్టినా. మీరు వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే వీడియో వస్తుంది. చింత చిగురు మామిడికాయ పప్పు, చింత చిగురు మామిడికాయ కూర. లేత లేత ఇగుర్లు అయితే చాలా బాగున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చింత చిగురు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మనం కూడా ఇంట్లో కూడా ఇట్లా పెంచుకోవచ్చు చింత చెట్టు. నేనైతే గింజలు వేయలేదు, అవే వచ్చినాయి. కిచెన్ వేస్ట్లో వచ్చింది ఇది. ఇక దాన్ని తీయడం ఎందుకు, పారేయడం ఎందుకు అని నేను అట్లానే పెంచుకుంటూ వచ్చినాను. ఇంకా చెట్టు అయితే ఇంత పెద్దగా అయింది, చూస్తున్నారు కదా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.